కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మనం యూట్యూబ్లో 50 వీడియోస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ సందర్భంగా నేనైతే ఒక డివోషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. నేను మా అమ్మ కలిసి వీఆర్ ట్రావెలింగ్ టు అరుణాచలం వయా తిరుపతి అనమాట. ఈ ట్రిప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇందులో అయితే మన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈ పార్ట్ 1లో అయితే నేను స్టార్టింగ్ ట్రైన్ జర్నీ టు ఎండింగ్ రూమ్ దాకా అయితే మొత్తం చూపిస్తాను అనమాట. పార్ట్ 2లో గిరి ప్రదక్షిణ చూపిస్తాం. ఇంకా పార్ట్ 3లో అరుణాచలం దర్శనం చూపిస్తాం అనమాట. మజా ఆయా. సో అన్ని వీడియోస్ తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం పార్ట్ 1 ట్రైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సికింద్రాబాద్కి వెళ్ళి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. చలో భాయ్, देखो अब मैं क्या करता हूँ. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాము. సో ఇప్పుడు ట్రైన్ జర్నీ మనం వచ్చేసి వందే భారత్ అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ 6:10 o'clockకి 6:10కి మనకి వందే భారత్ వస్తుంది. సో వందే భారత్ నుంచి తిరుపతికి వెళ్తాం. తిరుపతి ఆల్మోస్ట్ 2:30 దాకా వెళ్ళిపోతుంది. సో వయా తిరుపతి మనం అరుణాచలం వెళ్ళబోతున్నాము. తిరుపతి వెళ్ళాక ఇంకా 4 o'clockకి మనకి బస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 9 కల్లా అరుణాచలం రీచ్ అవుతాము. సో ఈ వందే భారత్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 1680 విత్ ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్, టీ, మీల్స్ అనమాట. సో లోపల ఇంటీరియర్ అవన్నీ ఎలా ఉన్నాయో మనం ట్రైన్ వచ్చాక అయితే చూసుకుందాము. సో బాయ్, बाय बाय, टाटा, गुड बाय, गया. ध्यान दीजिए, गाड़ी संख्या 17664 नांदेड़ से. సో మనం వందే భారత్ ట్రైన్ ఎక్కేసాము. సో లోపల రాగానే స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లో సమ్ ఫుడ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఫుడ్ మనం హాట్ అండ్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తారు. సో మనకి టైం టు టైం వీళ్ళు వచ్చి ఆ ఫుడ్ తీసి మనకి సర్వ్ చేస్తారనమాట. సో ఇది కొంచెం బాగా అనిపించింది. సో ఇది మనకి ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం వందే భారత్లో బాత్రూమ్ ఎట్లుంటో చూసుకుందాం. మన వీళ్ళైతే వెస్టర్న్ అయితే ఇవ్వలేదు. సో మనకి హ్యాండ్ డ్రైయర్ ఇచ్చారు, ఒక మిర్రర్ ఉంది, అండ్ హ్యాండ్ వాష్ ఉంది, పంప్ ఉంది, అండ్ ఇట్స్ వెరీ గుడ్. సో మనకి న్యూస్ పేపర్ అయితే ఇచ్చారన్నమాట వందే భారత్లో చదువుకోవడానికి, టైం పాస్. సో ఎవరైనా కావాలంటే న్యూస్ పేపర్ తీసుకుని మనం చదువుకుని టైం పాస్ చేసుకోవచ్చు. కమింగ్ టు మనం ట్రైన్ స్పీడ్ చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ 98, 97 వెళ్తుంది. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 135 వెళ్తుంది, కొన్నిసార్లు 90 తగ్గుతుంది. ఆఫ్టర్ వెయిటింగ్ సమ్ టైమ్ మనకైతే వీళ్ళు టీ
బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, లైక్ టీ ఇంకా బిస్కెట్స్ ఇచ్చారు. సో మసాలా టీ పొడి మనం అయితే అందులో మిక్స్ చేసుకుని తాగాలన్నమాట. సో అందరికీ వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు టీ ఇంకా బిస్కెట్స్. లైక్ జస్ట్ టీ పొడి ఇంకా హాట్ వాటర్ ఇచ్చేసి మనకి లైక్ ఎట్లా మిక్స్ చేసుకుని చూడండి ఇట్లాగా. లైక్ ఏంటంటే జస్ట్ మొత్తం వాటర్ అంతా మనం ఇందులో టీలో వేసి హాట్ వాటర్ వేసేస్తే లైక్ టీ కలర్ వస్తుంది. బట్ టేస్ట్ అయితే రియల్లీ చెప్పాలంటే బిలో యావరేజ్ అనమాట. బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను సజెస్ట్ చేసేదంటే టీ మాత్రం తాకండి, చాలా వరస్ట్ ఉంది. A few moments later. ఆఫ్టర్ సమ్ టైమ్ 1 అవర్కి వీళ్ళు మొత్తం టిఫిన్ తీసుకొచ్చారు. మన టిఫిన్లో చూడొచ్చు ఇక్కడ సాంబారు, చట్నీ, వడ, రవ కేసరి అండ్ ఉప్మా ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఏంటంటే ఒక మఫిన్ ఇచ్చారన్నమాట, వెనిలా మఫిన్. నాకైతే టిఫిన్ చాలా బాగా నచ్చింది. ఇట్స్ వర్తీ. నేను లంచ్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేశాను. యాక్చువల్లీ 12:30, 12కి అట్లా ఇచ్చేస్తారు. వీళ్ళైతే ఇప్పుడు 1కి అయితే నాకు ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ లంచ్ అయితే వచ్చింది. ములక్కాడ కర్రీ ఇచ్చారు, ఇంకా మనకైతే పప్పు ఇచ్చారు. పప్పు అయితే కొంచెం మాడిన స్మెల్ వస్తుంది, అదో రకం స్మెల్ వస్తుంది. ఇంకా రైస్ యాజ్ యూజువల్ చెప్పొచ్చు, వీళ్ళ రైస్ చప్పగా ఉంటుంది లైక్ నార్త్ ఇండియన్ రైస్. ఇంక బెండకాయ ఇచ్చారు, ఇట్స్ వెరీ టేస్టీ అనమాట. అండ్ తెలిసింది ఒక కర్డ్ ఇస్తారు, ఒక చపాతీ, ఇంక 2 చపాతీ ఇస్తారనమాట. సో నాకైతే మునక్కాడ కర్రీ ఇంకా బెండకాయ చాలా నచ్చింది. తిన్నాక ఐస్ క్రీమ్ ఒకటి ఇచ్చారనమాట. 2 hours later. ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. చూసుకోవచ్చు జనాలు ఎంత ఉన్నారు. సండే కదా, లైక్ అందరికీ ప్లస్ పిల్లలకి కూడా సమ్మర్ హాలిడేస్, చాలా జనాలు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు బయటికి వెళ్తాం అనమాట. సో మనమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము. లైక్ ఇక్కడ ఆటో వాళ్ళు అడిగాం బస్ స్టాండ్, లైక్ అంత అంటే లైక్ 120 లైక్ 150 అడిగాడు అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? లైక్ అది బస్ స్టాండ్ చూసుకుంటే మనకు వచ్చేసి జస్ట్ 300-500 మీటర్స్ అనమాట. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆఫ్టర్ 2-3 మినిట్స్ 5 మినిట్స్ వాక్ లైక్ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము. సో ఎంక్వైరీ దగ్గర కనుక్కుంటే తిరువన్నామలై బస్ లైక్ దే సెడ్ లైక్ ప్లాట్ఫామ్ 27 దగ్గర వస్తుందని చెప్పారు. సో మేమైతే ఇంకా చూసుకొని బస్ అయితే ఎక్కేసాము అనమాట. సో పర్ హెడ్ ఏంటంటే 235 తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్ ఉంటే మాత్రం లైక్ కన్సెషన్ వస్తుంది అనమాట, 185 అట్లా తీసుకుంటారు. I need an intervention, divine intervention. Only in my crucial moments do they pay attention carefully. A few moments later. Two hours later. One eternity later. ఫైనల్లీ లాంగ్ వెయిటింగ్. తిరువన్నామలై అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది. వీడేమో బస్సు అక్కడ ఇక్కడ ఆపి తీసుకెళ్ళాడు. చాలా చిరాకు వచ్చింది, చాలా వేడిగా ఉంది.
ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఆటో వాడు ఒక 100 అడిగాడు, 80కి మేము బార్గెన్ చేసి రీచ్ అయిపోయాము హోటల్కి. సో ఎంట్రన్స్ చూసుకోవచ్చు, ఇక్కడ స్టార్టింగ్ మన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చాలా అట్రాక్టివ్గా ఉంది హోటల్. ఇదైతే రియల్లీ లైక్ ప్యాలెస్ లాగా ఉంది హోటల్ ఇది. చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా బాగున్నాయి, లైక్ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మాత్రం మనకి ఎదురుగుండా అక్కడ కనబడుతుంది రౌండ్ బిల్డింగ్, అయితే అది రెస్టారెంట్ అనమాట. లైక్ ఆల్ టిఫిన్స్ మీల్స్ అన్ని అక్కడ వాళ్ళైతే సర్వ్ చేస్తారు. లైక్ మీరు బుక్ చేసుకున్న హోటల్లో రూమ్స్కి వాళ్ళైతే మీకు ఫ్రీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారన్నమాట ఫర్ 1 డే. సో మీకు ఫ్రీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది, వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేమైతే రూమ్ కీస్ చేసుకున్నాము. సో మాకైతే హెచ్ బ్లాక్లో ఎలాక్వైజ్ చేశారనమాట. హెచ్ బ్లాక్ 120 గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. సో రూమ్ లోపలికి వెళ్ళిపోదాము. సో రూమ్ లోపలికి వచ్చేసాక వీ హ్యావ్ 1 బెడ్ అండ్ అర్మార్, టీవీ ఉంది. అండ్ కమింగ్ టు ఒక ఫ్యాన్ ఇచ్చారు అండ్ 2 వాటర్ బాటిల్స్ అండ్ అయితే ఒక 2 టూత్పేస్ట్, 2 బ్రషెస్, 2 మెడిప్లస్ లైక్ సబ్బులు ఇచ్చారు. అండ్ ఒక వాష్ బేసిన్ ఉంది. అండ్ వాష్ బేసిన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ద బాత్రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఐ లైక్ ఇట్. అండ్ షవర్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే, ఇవాళకైతే ఇంతే. లైక్ టుమారో మనం పార్ట్ 2 గ్రీ ప్రెషన్లో కలుసుకుందాం. బాయ్.